హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనం నిన్నైతే ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఆ లెవెల్ దగ్గర నుంచి సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని అనుకున్నాం అండి. అక్కడ నుంచి మార్కెట్లో ఈరోజు సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. ప్రైస్ లోలోకి వస్తున్నప్పుడు వేరే లెవెల్స్ కూడా ఉన్నాయి కదా, ఆ లెవెల్స్ ఎలా వరకేని, దాంతోపాటే ఈరోజు మళ్ళీ లెవెల్స్ చేంజ్ చేస్తాం కదా, వాటి వెనకున్న లాజిక్ ఏంటి అనేది డిస్కస్ చేసుకొని దాంతోపాటే రేపు అనాలిసిస్కి మూవ్ అవుదాం అండి. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. నేను ఏమైనా అనాలిసిస్ చేసుకున్నా గమనిద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం రెసిస్టెన్స్ లెవెల్ డిస్కస్ చేసుకున్నాం కదా, ఇది ఒక ఇంపార్టెంట్ సెల్లింగ్ జోన్ అండి. ఈ జోన్ దగ్గర నుంచి సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం. దాంతోపాటే ఇక్కడ గమనిస్తే మనకి ఏముంది, ప్రైస్ అప్ సైడ్ వచ్చి ఫాల్ అయింది, ఈ హై క్రాస్ అయింది కదా. ఈ హై క్రాస్ అయితే మనం దేన్ని ఇంపార్టెంట్ గా గమనించాం, ఈ లోని ఇంపార్టెంట్ గా గమనించామండి. ఈలో బ్రేక్ అయినప్పుడు మనం ఇక్కడ నుంచి కూడా సెల్లింగ్ ఇంట్రెస్ట్ అనేది ప్లాన్ చేసుకున్నాం. ప్రైస్ లోకి రావడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం. కాకపోతే ఈ రోజు ప్రైస్ లో ఏం జరిగింది, మనకి ప్రైస్ అనేది మన రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయిందండి. అక్కడ నుంచి మనకి ఏం కనిపించింది, అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. నెక్స్ట్ గమనించండి ఏం జరిగింది, మనం ఏదైతే లెవెల్ అనుకున్నాం ఆ లెవెల్ కిందకి ప్రైస్ రాలేదండి. ఒకవేళ ప్రైస్ ఆ లెవెల్ కిందకి వచ్చి ఉంటే అక్కడ నుంచి మనం సెల్లింగ్ ఇంట్రెస్ట్ అనేది ప్లాన్ చేసుకునే వాళ్ళం. తర్వాత నెక్స్ట్ ఇట్లా రీటెస్ట్ అవుతాయి కదా ప్రైస్, ఆ రీటెస్ట్ లో మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకునే వాళ్ళం ఈ లెవెల్ కింద. కాకపోతే ప్రైస్ లో ఏం జరిగింది, మనం సెల్లింగ్ జోన్ దగ్గర నుంచి సెల్లింగ్ ప్రెజర్ కనిపించి మనం ఏదైతే లెవెల్ అనుకున్నాం ఆ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి అగ్రెసివ్ గా. ఇక్కడ ప్రైస్ మీరు అర్థం చేసుకోండి, ఇది ఒక సెల్లింగ్ జోన్, దాంతోపాటే ఇది ఒక బయింగ్ జోన్ లా తీసుకుంది, కన్సిడర్ చేసుకుంది ప్రైస్ అనేది. ఎప్పుడు అర్థమైంది మనకి, ఇక్కడ అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ వచ్చింది కదా, అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ వచ్చిన తర్వాత ఇది ఒక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకుంది ప్రైస్ అనేది మనకు అర్థమైంది కదా. ఇప్పుడు ప్రైస్ ఎక్కడ ఉంది, ఇక్కడ వరకు గమనిస్తే మీరు రెసిస్టెన్స్ జోన్, సపోర్ట్ జోన్ ఒక జోన్ లో ఉండిపోయింది కదా ప్రైస్. ఈ జోన్ లో ఉన్నంత వరకు మనం ఎటువంటి ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోకూడదండి బిగినర్స్ ఎవరు కూడా. ఎందుకంటే ప్రైస్ అనేది కొంచెం వోల్టైల్ గా బిహేవ్ చేయడానికి పాసిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. ఎందుకు, ట్రెండ్ అనేది లేదు ఇక్కడ. హైలోకి వచ్చినప్పుడు సెల్లర్స్ ఉన్నారు, లోలోకి వచ్చినప్పుడు బయర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఇద్దరు ట్రై చేస్తూ ఉంటారు ప్రైస్ ని అటు ఇటు జరపడానికి. కాబట్టి ప్రైస్ ఒక రేంజ్ లో ఉన్నప్పుడు ఎటువంటి ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోకూడదండి. ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, మనం ఏదో ఒక సైడ్ బ్రేక్ ఇవ్వాలన్నమాట మనకు మార్కెట్. అది అప్ సైడ్ అని అవ్వచ్చు లేదా డౌన్ సైడ్ అని అవ్వచ్చు. మన అనాలిసిస్ ప్రకారం డౌన్ సైడ్ ప్లాన్ చేసుకున్నాం. కాకపోతే మార్కెట్ ఏం జరిగింది, మనకి అప్ సైడ్ ఇక్కడ బ్రేక్ అయిపోయిందండి. ఈ లెవెల్ని అప్ సైడ్ బ్రేక్ ఇచ్చినా సరే బయింగ్ ఎంట్రీస్ ఏం ప్లాన్ చేసుకోవద్దు అని చెప్పుకున్నాం అండి. ఎందుకంటే ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది అనమాట మార్కెట్లో. ఇక్కడ ఇంత కన్సల్టేషన్ జరిగిన తర్వాత కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇది ఒక వ్యాలిడ్ బ్రేక్అవుటే కదా. వ్యాలిడ్ బ్రేక్అవుట్ అయినా సరే ఏం జరిగింది, మనకి ఫెయిల్ అయిందండి బ్రేక్అవుట్. ఎందుకు, అదొక ఇంపార్టెంట్ సెల్లింగ్ జోన్ కాబట్టి. మరి ఎప్పుడు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలి, ఈ జోన్ పైన ప్రైస్ అనేది ఈ జోన్ అప్ సైడ్ వెళ్ళి 1 అవర్ అయినా సస్టైన్ అవ్వాలండి మార్కెట్. అంటే అక్కడ ట్రేడ్ అవ్వాలన్నమాట ఈ జోన్ పైన. అప్పుడు మనం బయింగ్ ఎంట్రీస్ కావాలనుకుంటే ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా 5 మినిట్స్ ప్రకారం మనకి బ్రేక్అవుట్లు ఇచ్చినప్పుడు ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటే ప్రాబిలిటీ అనేది కొంచెం తగ్గిపోద్దండి. అందుకే మనం కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర బ్రేక్అవుట్ అయిన తర్వాత ప్రైస్ అనేది అక్కడ సస్టైన్ అయిన తర్వాతే ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. అది బయింగ్ సైడ్ అయినా అవ్వచ్చు లేదా సెల్లింగ్ సైడ్ అయినా అవ్వచ్చు. ఇక్కడ గమనిస్తే ఏం జరిగింది, మనకి ప్రైస్ అనేది అప్ సైడ్ బ్రేక్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ లోకి వచ్చిందండి. అంటే ఈ రెసిస్టెన్స్ లెవెల్ కిందకు వచ్చింది అనమాట ప్రైస్. ఇప్పుడైతే మనం లెవెల్స్ అడ్జస్ట్ చేసుకున్నాం అండి, దీన్ని కొంచెం పైకి జరిపాం. ఎందుకు దీన్నే తీసుకున్నాం అంటే గమనించండి, ప్రైస్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వచ్చిన ఫాల్ అయింది, ఈ హైని క్రాస్ చేసింది కదా మార్కెట్. హైని క్రాస్ చేసిందంటే దేన్ని ఇంపార్టెంట్ గా కన్సిడర్ చేసుకుంటాం, మనం లోన్ ఇంపార్టెంట్ గా కన్సిడర్ చేసుకుంటాం కదా. కాబట్టి ఈ లెవెల్ ని డ్రా చేసుకున్నాం అండి. అంటే ఇప్పుడు చూడండి, ప్రైస్ అప్ ట్రెండ్ లో ఉందనుకోండి, హై క్రాస్ అవుతుంటే మనకి ఏది ఇంపార్టెంట్, లో అనేది ఇంపార్టెంట్ కదా. కాబట్టి ఇక్కడ కూడా సేమ్ ఇదే లాజిక్ అప్లై చేసి ప్రైస్ ఈ హై క్రాస్ అయింది కాబట్టి ఈ లోని ఇంపార్టెంట్ గా తీసుకున్నాం మనం. దీన్ని ఎలా చూడొచ్చు, మనం ఇక్కడ ప్రైస్ లోకి వస్తున్నప్పుడు ఈ లెవెల్ దగ్గర లైట్ గా బయింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. లైట్ బయింగ్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఇదేంటిది ఓవరాల్ గా ఇది ఒక మంచి సెల్లింగ్ జోన్ కాబట్టి ఇక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలి ఒరిజినల్ గా అయితే. కాకపోతే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ప్రకారం మనకి ఏం చెప్తుంది, ఈ లో అనేది కొంచెం ఇంపార్టెంట్, దాంతోపాటు ఇక్కడ నుంచి కొంచెం అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా మనకి. కాబట్టి ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రైస్ లో లైట్ బయింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాం అండి. లేదు మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి మార్కెట్ లో. మిగతా లెవెల్స్ అయితే అంతే ఉంచాం. రేపు అనాలిసిస్ ఏంటిదంటే నాది ఇక్కడ గమనించండి, ప్రైస్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఈ హై అనేది బ్రేక్ చేసుకుంది కదా. నేను ఈ లెవెల్ ని కూడా ఇంపార్టెంట్ గా గమనిస్తున్నాను అండి. ఇంపార్టెంట్ అంటే అక్కడ లెవెల్ డ్రా చేసుకోలేదు, కాకపోతే అక్కడ జరిగే ప్రైస్ యాక్షన్ అర్థం చేసుకుంటూ ఉంటాను అనమాట. ఎప్పుడైతే ఈ లెవెల్ డౌన్ సైడ్ క్రాస్ చేస్తుందో మార్కెట్, ఈ లోని ఇక్కడ నుంచి లైట్ సెల్లింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. అట్లా చూస్తున్నాను మార్కెట్ ని. కాకపోతే అక్కడ ఎటువంటి సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాను. సెల్లింగ్ ఎంట్రీ ఎప్పుడు ప్లాన్ చేసుకుంటాను, నేను ఈ లెవెల్ ని డౌన్ సైడ్ క్రాస్ చేయాలి మార్కెట్, అప్పుడు మాత్రం నేను అగ్రెసివ్ గా సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటాను. ఇక్కడ గమనిస్తే నా వ్యూ ఏంటిది, ఈ లో క్రాస్ అయినప్పుడు లైట్ గా సెల్లింగ్ ప్రెజర్ వస్తుందని, ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు లైట్ బయింగ్ ప్రెజర్ వస్తుంది అనేది నా వ్యూ అనమాట.
లేదు ప్రైస్ హైలోకి వస్తుంటే ఇది ఒక రెసిస్టెన్స్ రేటే కదా, ఈ లెవెల్ దగ్గర నాకు ఏమైనా సెల్లింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే ఆ లెవెల్ దగ్గర నేను సెల్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా అండి. లేదు ప్రైస్ అప్ సైడ్ వస్తుంది అనుకోండి, ఈ లెవెల్ అప్ సైడ్ క్రాస్ చేస్తే డిస్కస్ చేసుకున్నాం కదా, ఈ హైని ఇంపార్టెంట్ గా గమనిస్తే నేను ఈ హై పైన మార్కెట్ సస్టైన్ అయింది అనుకోండి కొద్దిసేపు, అక్కడ నేను బయింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా. అది కూడా ఎక్కడ వరకు నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా లెవెల్, ఆ లెవెల్ వరకు బయింగ్ ప్లాన్ చేసుకొని ఆ లెవెల్ దగ్గర మళ్ళీ సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా అండి. ఎందుకంటే ప్రీవియస్ గా మనకి అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది, దాంతోపాటే అదొక ఆల్ టైమ్ హై జోన్ కాబట్టి ఆ జోన్ దగ్గర నాకు ఏమైనా సెల్లింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే సెల్ సెట్ ప్లాన్ చేసుకుంటాను నేను ప్రైస్ అప్ సైడ్ వస్తూ ఉన్నప్పుడు. లేదు ప్రైస్ లోలోకి వస్తుంటే ఈ లెవెల్ క్రాస్ చేసి మనకి కింద 2 లెవెల్స్ అనేవి ఉన్నాయి కదా సపోర్ట్ లెవెల్స్, ఈ లెవెల్స్ దగ్గర నాకు ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా అండి. ఈ లెవెల్ డాటెడ్ లైన్ ఉంది కదా, దీన్ని ఎందుకు తీసుకున్నా అంటే నేను ఇక్కడ క్లోజింగ్ జోన్ ఉంది కదా కాబట్టి ఈ లెవెల్ ని నేను కన్సిడర్ చేసుకున్నాను ఒక బయింగ్ జోన్ లాగా. దాంతోపాటే ప్రైస్ దాన్ని కూడా క్రాస్ చేసి లోలోకి వస్తుంటే ఇక్కడ ఇంకో లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ ఎందుకు తీసుకున్నా నేను సేమ్ ఈ లెవెల్ మనం ఎట్లా డ్రా చేసుకున్నామో ఈ లెవెల్ కూడా అంతే డ్రా చేసుకున్నాం అండి. చూడండి ఇక్కడ ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది, ఈ హైని క్రాస్ చేసింది కదా కాబట్టి ఈ లెవెల్ కన్సిడర్ చేసుకున్నాను అనమాట నేను. ఇక్కడైతే నేను లెవెల్స్ పెట్టా అండి. ఫస్ట్ లెవెల్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ లెవెల్ 26,310 ఈ జోన్ దగ్గర చెప్పుకున్నాం కదా, ఇక్కడ నాకు సెల్లింగ్ ఏంటి సెటప్ దొరికితే సెల్ సెట్ ప్లాన్ చేసుకుంటా. రీజన్ ఏంటి, ఆల్ టైమ్ హై జోన్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఉంది 26,202, ఇక్కడ ఎందుకు నేను లెవెల్ అనేది డ్రా చేసుకున్నా చెప్పుకున్నాం కదా, ప్రీవియస్ గా మనకి అక్కడ నుంచి అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి కాబట్టి ఇది మళ్ళీ సెల్లింగ్ జోన్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి నేను అక్కడ లెవెల్ అనేది డ్రా చేసుకున్నాను అనమాట. ఇక్కడ గమనించండి, ఈ లెవెల్ దగ్గర ప్రైస్ ఎందుకు ఆగాలి అడగండి, మీకు మీరే ఒక క్వశ్చన్ తీసుకోండి. ప్రైస్ కింద నుంచి మనకి అగ్రెసివ్ గా బయింగ్ ప్రెజర్ వస్తూ ఉంది కదా, ఈ లెవెల్ దగ్గర ప్రైస్ ఎందుకు ఆగాలి, ఈ లెవెల్ అప్సైడ్ బ్రేక్ చేసి ఇలా ప్రైస్ వెళ్ళిపోవచ్చు కదా, అలా వెళ్లకుండా ఈ లెవెల్ దగ్గర ప్రైస్ కొంచెం జిగ్జాగ్ అయిందండి. ప్రీవియస్ ఈ లెవెల్ దగ్గర ఎవరు ఉన్నారు, మనకి సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు. కింద నుంచి ప్రైస్ వస్తుంది కదా, ఎవరు ఉంటారు, ప్రైస్ అప్సైడ్ మూవ్ అవుతున్నప్పుడు బయర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, కాబట్టి ఇక్కడ వాళ్ళిద్దరికి క్లాష్ అనేది జరిగింది అనమాట. అందుకే ప్రైస్ ఇక్కడ కొంచెం జిగ్జాగ్ అయింది, వాల్టైల్ అయింది. నెక్స్ట్ గమనిస్తే లెవెల్ ఎక్కడ ఉంది మనకి 26,120, ఈ లెవెల్ డౌన్ సైడ్ క్రాస్ అయితే రీటెస్ట్ లో ఏమన్నా నాకు సెల్లింగ్ ఇంటి దొరికితే సెల్ సెట్ ప్లాన్ చేసుకుంటా అండి ఈ లెవెల్ దగ్గర. నెక్స్ట్ గమనిస్తే 25,905, ఈ లెవెల్ దగ్గర నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాను నా సెటప్ వచ్చినప్పుడు. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చాం. ఇక్కడ ఈ లెవెల్ అనేది అడ్జస్ట్ చేసుకున్నాం అండి, ఎందుకంటే చెప్పుకున్నాం కదా ఇందాక సేమ్ లాజిక్. ఇక్కడ గమనించండి ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, ఈ హై క్రాస్ అయింది కదా, హై క్రాస్ అయింది కాబట్టి నేను ఈ లోన్ ఇంపార్టెంట్గా గమనిస్తూ ఈ లోన్ దగ్గర లెవెల్ అనేది డ్రా చేసుకున్నా. నేను ఎప్పుడు సెల్ సెట్ ప్లాన్ చేసుకుంటా, ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి మార్కెట్, ఇక్కడ నుంచి నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. ఎక్కడి వరకు నా నెక్స్ట్ సపోర్ట్ జోన్ అనేది ఉంటుంది కదా లెవెల్, ఆ లెవెల్ వరకు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుని అక్కడ నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా అండి. కాకపోతే ఇక్కడ మధ్యలో మనకి ఒక లెవెల్ అనేది ఉంది కదా డాష్ లైన్, ఈ లైన్ ఎందుకు డ్రా చేసామంటే ఇక్కడ మనకి క్లోజింగ్ జోన్ ఉంది కదా, ఈ క్లోజింగ్ జోన్ దగ్గర నుంచి గ్యాప్ అప్ అనేది జరిగింది కదా, కాబట్టి ఇది ఒక చిన్న సపోర్ట్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉందనుకొని అక్కడ నేను డాష్ లైన్ అనేది గీసానండి. ఆ లెవెల్ దగ్గర నేను కొంచెం అలర్ట్గా ఉంటాను అనమాట. అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఎంట్రీ ప్లాన్ చేసుకోవాలా లేదా అనేది డిసైడ్ అవుతాండి. చెప్పుకున్నాం కదా ఇప్పుడు ప్రైస్ ఈ లెవెల్ డౌన్ సైడ్ బ్రేక్ సెల్ సైడ్, ఇక్కడ కొంచెం అలర్ట్గా ఉంటా, లోకి వస్తుంటే ఇది ఒక సపోర్ట్ జోన్ కదా, ఇక్కడ నాకు ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాను నేను. లేదు ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, గమనించండి ఇక్కడ మనకి ఒక లెవెల్ లాగా కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, మనం లెవెల్ డ్రా చేయలేదు కాకపోతే నేను పర్సనల్గా ఇలా చూస్తున్నాను ప్రైస్ని. ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది కదా చాలాసార్లు ప్రైస్, కాబట్టి ఈ లెవెల్ కన్సిడర్ చేసుకొని ఆ లెవెల్ పైకి ప్రైస్ ఎప్పుడైతే మార్కెట్ వస్తుందో బ్రేక్ అయిన వెంటనే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోండి. నేను ఇక్కడ ఈ లెవెల్ అప్ సైడ్ బ్రేక్ అయిన వెంటనే ప్రైస్ అప్ సైడ్ వెళ్ళి లోకి వస్తుంది కదా, ఆ రీటెస్ట్లో నాకు ఏమైనా బయింగ్ దొరికితే ప్రైస్ యాక్షన్ ప్రకారం లేదా అక్కడ జరుగుతున్న సైకాలజీ ప్రకారం సెటప్ ప్రకారం ఇక్కడ నేను బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాను. కాకపోతే టార్గెట్ కూడా ఎక్కువ పెట్టుకోను నేను, ఎందుకు ప్రైస్ హైలోకి వస్తుంది నాకేముంది ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, కాబట్టి ఆ జోన్ దగ్గర మళ్ళీ నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాను అండి. ఇక్కడ ప్రాబిలిటీ కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ బై సైడ్కి ఇక్కడ సెల్ సైడ్కి బయింగ్ కంటే సెల్లింగ్కే ప్రాబిలిటీ అనేది ఎక్కువ ఉందండి. ఎందుకంటే ప్రీవియస్గా మనకి ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది కొంచెం అగ్రెసివ్ ఉందండి, కాబట్టి ఇక్కడ బయింగ్ చేయడం కంటే కూడా ఇక్కడ సెల్లింగ్ ఎంట్రీ ఏమైనా దొరికింది అనుకోండి ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర, అలా ప్లాన్ చేసుకుంటే మన ప్రాబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ప్రాబిలిటీ అంటే ఏంటిదంటే మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత మన సైడ్ మార్కెట్ మూవ్ అవ్వాలండి. ఎగ్జాంపుల్గా మనం బయింగ్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్ అవ్వాలన్నమాట. లేదు మీరు సెల్లింగ్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, ప్రైస్ అనేది డౌన్ సైడ్ మూవ్ అవ్వాలన్నమాట. ఎందులో ఎక్కువ ప్రాబిలిటీ ఉందని చెక్ చేసుకొని దాని ప్రకారం మనం మూవ్ అవుతాం. ఓకే, ఇప్పుడైతే లెవెల్స్ స్టార్ట్ చేశానండి నేను. ఫస్ట్ లెవెల్ ఎక్కడ రెసిస్టెన్స్ లెవెల్ 59,532, ఈ లెవెల్ దగ్గర సెల్ సెట్ ప్లాన్ చేసుకుంటాను నేను. నెక్స్ట్ ఎంత ఉంది 59,185, ఈ జోన్ కిందకి వస్తే ప్రైస్ ఇక్కడ నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. ప్రైస్ లోకి వస్తుంటే ఈ లెవెల్ దగ్గర అలర్ట్ ఉంది. నెక్స్ట్ ఎంత ఉంది మనకి
58,897 అండి. ఈ జోన్ దగ్గర నాకు ఏమన్నా బయింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాను నేను. ఇప్పుడు మనం సెన్సెక్స్ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ ఈ లెవెల్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసాం అన్నమాట మనం. ఎందుకు మనం ఈరోజు ఒక లెవెల్ని అడ్జస్ట్ చేసామంటే ప్రైస్ అనేది ఎక్కువ మూవ్మెంట్ రాలేదు కదా, అంటే ప్రైస్ ఇట్లా అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇవ్వలేదు మనకి, దాంతోపాటు డౌన్ సైడ్ మూవ్మెంట్ అనేది కూడా ఇవ్వలేదు కదా, ఒక రేంజ్లో ఉంది కాబట్టి లెవెల్స్ అనేవి చేంజ్ అవ్వండి. ప్రైస్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడే అక్కడ జరుగుతున్న సైకాలజీని అర్థం చేసుకుని దాన్ని డౌన్ సైడ్ బ్రేక్ చేస్తుందా లేదు లెవెల్ అప్ సైడ్ బ్రేక్ చేస్తుందా అనేది అనాలిసిస్ చేసుకొని ఈ లెవెల్ని అప్ సైడ్ జరపడం లేదు ఈ లెవెల్ని డౌన్ సైడ్ జరపడం అనేది చేసుకుంటాం అండి అనాలిసిస్ వీడియోలో. ఇక్కడ మనకి ప్రైస్ ఈరోజు ఒక రేంజ్లో ఉండిపోయింది కదా, కాబట్టి ఒక్క లెవెల్ని అడ్జస్ట్ చేసాం అనమాట మనం మూడిట్లో. ఇక్కడ గమనించండి సేమ్ అండి ఇందులో కూడా ప్రైస్ చూడండి అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది, ఈ హై అనేది బ్రేక్ అయిపోయింది కదా మనకి. హై బ్రేక్ అయితే ఏది ఇంపార్టెంట్, లో అనేది ఇంపార్టెంట్ కదా, కాబట్టి ఈ లైన్ దగ్గర నేను లెవెల్ అనేది డ్రా చేసుకున్నా. ఈ లోన్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేస్తుందో ఇక్కడ నుంచి నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాను కొంచెం అగ్రెసివ్గా. కాకపోతే ఇదే లాజిక్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనకి పెద్ద చార్ట్లో ఇలా కనిపిస్తుంది కొంచెం జూమ్ అవుట్ చేసినప్పుడు. జూమ్ ఇన్ చేయండి, ఈ సినారియోని ఇక్కడ అప్లై చేయండి మీరు. ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది, ఈ హై అనేది బ్రేక్ అయిపోయింది కదా. హై బ్రేక్ అయిపోయిందంటే ఏది ఇంపార్టెంట్ మనకి చెప్పుకున్నాం కదా, ఇక్కడ లో అనేది ఇంపార్టెంట్ కదా. కాబట్టి ఈ రోజు దగ్గర ప్రైస్ ఆగిందా మనకి, ఆగింది గమనించండి. ఇలా మనకి చిన్నవి ఉంటాయి, దాంతోపాటు పెద్దవి కూడా ఉంటాయండి. మీరు దేన్ని కన్సిడర్ చేసుకున్నా అనే దాన్ని బట్టి ఎంట్రీస్ అనేవి మారిపోతూ ఉంటాయండి. మీరు పెద్దదాన్ని కన్సిడర్ చేసుకున్నారు అనుకోండి, జూమ్ అవుట్ చేసి చార్ట్ని చూస్తే మీ ప్రాపర్టీ కొంచెం ఇంక్రీజ్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. లేదు మీరు చిన్న దాంట్లో చూసారనుకోండి, ఇట్లా కొంచెం ప్రైస్ అనేది జిగ్జాగ్ అవుతూ ఉంటుందండి. దాన్ని కూడా అర్థం చేసుకుని కొంచెం అడ్వాన్స్ లెవెల్లో థింక్ చేసి ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి మీరు. కాకపోతే ప్రతి దాంట్లో మనకి సైకాలజీ అనేది సేమ్ ఉంటుందండి. ప్రైస్ అప్ ట్రెండ్లో వెళ్తున్నప్పుడు హైలు అనేవి మనకి ఇంపార్టెంట్గా వర్క్ అవ్వు, లోన్ అనేవి ఇంపార్టెంట్. లేదు ప్రైస్ డౌన్ ట్రెండ్లో వస్తున్నప్పుడు హైలు అనేవి మనకి ఇంపార్టెంట్, లోన్ అనేవి ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే లోన్ డౌన్ సైడ్ బ్రేక్ చేస్తుంటుంది కాబట్టి డౌన్ ట్రెండ్లో. అలాగ అర్థం చేసుకోండి ప్రైస్ని. ఇప్పుడు లెవెల్స్ అనేవి ఉన్నాయండి. ఇక్కడ ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ 86,077, ఇది ఒక ఇంపార్టెంట్ సెల్లింగ్ జోన్. ఇక్కడ నేను సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా 85,781, ఈ లెవెల్ దగ్గర కూడా నాకు సెల్లింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాను నేను. ఇక్కడ ఉంది కదా లెవెల్ 85,335, ఈ లెవెల్ కింద ఉన్నంత వరకు నేను సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాను అండి. నెక్స్ట్ ఉంది కదా లెవెల్ 84,801, ఈ లెవెల్ దగ్గర నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాను నా సెటప్ వచ్చినప్పుడు. నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.